హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ వ్లాగ్ వచ్చేసి కోకోనట్ పుడ్డింగ్ చేస్తున్నానండి. ముందుగా పచ్చి కొబ్బరిని సన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముక్కలన్నీ వేసుకొని వాటర్ వేసుకొని ఫైన్గా మిక్సీకి వేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక క్లాత్ వేసేసుకుందామండి. పాలన్నీ తీసేసుకుందాము. ఇప్పుడు ఇలాగా అన్ని పాలు తీసేసుకుందామండి. పాలను ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. వేడి చేసుకుందాం. హాఫ్ కప్పు షుగర్ వేద్దామండి. చాలా ఈజీ రెసిపీ అండి. చాలా త్వరగా అయిపోతుంది. చాలా బాగుంటుంది కూడా. హెల్త్కి కూడా చాలా మంచిది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఇది చాలా బాగుంటుంది. పంచదార వేసుకున్నాం కదండి. ఇలా మంచిగా కలిపేసుకుందాం. 2 టీ స్పూన్లు తీసుకున్నానండి కార్న్ఫ్లోర్. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం కలిపేసుకుందామండి. పాలైతే వేడెక్కినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ మిశ్రమం పూర్తిగా కలిపింది వేసేసుకుందాం. ఇలా పూర్తిగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకుందామండి దగ్గర అయ్యే వరకు. పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఇప్పుడు మనం బౌల్లోకి వేసేసుకుందామండి పూర్తిగా మిశ్రమాన్ని. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. పూర్తిగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలుకి. ఫైనల్గా అయితే నేను రోజ్ పెటల్స్తో గార్నిష్ చేసుకున్నానండి. చూపిస్తాను చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.